రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందా? ఈ ప్రాజెక్టు నిర్మించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును సందర్శించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి ఏమని రిపోర్ట్ చేశారు? ఈ ప్రాజెక్టు ముందున్న గొయ్యి పూడ్చుకుంటే వచ్చే సమస్యలు ఎలాంటివి? ప్రస్తుతం 50 కోట్లతో జరుగుతున్న పనులు ఎప్పటికి పూర్తయ్యాను? ఖరీఫ్ సీజన్లో వచ్చే ప్రవాహం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి? శ్రీశైలం డ్యామ్ ఫాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్ పై నిపుణుల సలహా సూచనలతో కూడిన బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్థక ప్రాజెక్టు 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దాదాపు ఏదైతే 20 సంవత్సరాల కాలంలో భారీ బహుళార్థక ప్రాజెక్టును డిజైన్ చేసి 1984 సంవత్సరంలో శ్రీశైల డ్యామ్ను జాతికి అంకితం చేసిన పరిస్థితి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణకు సాగునీటి అవసరాలను తీరుస్తూ జీవనాడిగా ఉంటున్నటువంటి శ్రీశైల డ్యామ్ రోజు రోజుకు ముంపునకు గురవుతుంది. డ్యామ్ నేటికి దాదాపు 60 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 12 గేట్లతో ఈ డ్యామ్ డిజైన్ చేశారు. ఇందులో ప్రధానంగా 1984 సంవత్సరంలో ఆ నిర్మాణం చేపట్టిన అనంతరమే 1985లో భారీగా డ్యామ్ సామర్థ్యం ఏదైతే ఉందో దాదాపు 885 అడుగుల మేర సామర్థ్యము, 215 టీఎంసీల మేర కూడా వాటరు చేరుకున్నటువంటి పరిస్థితి. 2009 భారీ వరదల కారణంగా దాదాపు 25 లక్షల క్యూసెక్ల భారీ వరద డ్యామ్ గేట్ల నుండి కూడా ఎగిసిపడి దాదాపు డ్యామ్ గేటు ఎత్తు కంటే 10 అడుగుల మేర కూడా పైనుండి దిగువకు నీరు ప్రవహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 12 గేట్లలో 3వ నంబర్ గేటు కావచ్చు, 8వ నంబరు, 10వ నంబర్ గేటు, దాదాపు ఈ 3 గేట్ల నిర్మాణంలో కూడా ఇప్పటికీ అధికారులు కొంత లోపం వల్ల ఏదైతే లీకేజీలు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రానున్న రోజుల్లో శ్రీశైల డ్యామ్కు ప్రమాదం పెద్ద ఎత్తున పొంచి ఉందని నిపుణుల కమిటీ ఇటీవల కాండంలో కర్నూలు సమీపంలో ఉన్న ఐఐటి డిఎం వారు కూడా శ్రీశైల డ్యామ్ ముందు భాగంలో పడిన భారీ గొయ్యి ఏదైతే ఉందో భారీ గొయ్యిని డ్రోన్ పంపించి పరిశీలించినటువంటి పరిస్థితి. వారితో పాటు వైజాగ్కు చెందిన ఓసినియోగ్రఫీ వారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇందులో ప్రధానంగా డ్యామ్ ముందు భాగంలో పడినటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉందో దాదాపు 100 మీటర్ల లోతు, వెడల్పు 300 మీటర్లు, పొడవు 400 మీటర్ల మేర కూడా ఈ యొక్క భారీ గొయ్యి పడింది. రానున్న రోజుల్లో భారీ డ్యామ్కు ప్రమాదమే పొంచి ఉంది. ఎందుకంటే డ్యామ్ నుండి ప్రవహించే ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ప్రధానంగా 7, 8, 9, 10 గేట్లు ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్లో మనం చూస్తూ ఉన్నాం. లీకేజ్గా ఉన్న ఆ గేటు నుండి జాలువారుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా 6, 7, 8 గేట్ల ముందు భాగంలో ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో భారీ గొయ్యిలాగా పడడంతో ఈ ప్రమాదం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉందంటూ కూడా నిపుణులు చెప్పే పరిస్థితి. ఓవైపు మనం పరిశీలించినట్లయితే లెఫ్ట్ సైడ్కు అంతా కూడా తెలంగాణకు విద్యుత్తును సరఫరా చేసేటటువంటి పరిస్థితి, రైట్ సైడ్కు ఏపీ సంబంధించినటువంటి పవర్ జనరేట్ సిచ్యువేషన్. అయితే మనం చూస్తూ ఉన్నాం విజువల్లో రైట్ సైడ్ ఏపీ పవర్ హౌస్ ముందు భాగంలో ఏదైతే అప్రోచ్ రోడ్ ఉందో అప్రోచ్ రోడ్ నుండి రైట్ సైడ్ నుండి భారీ వర్షాల కారణంగా ఏదైతే భారీ కొండ చర్యలు విరిగిపడి పవర్ హౌస్ మీద పడేటటువంటి పరిస్థితి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే అధికారులు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే జాలిగా ఉన్నటువంటి ఈ రోడ్డు సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైల డ్యామ్ డెవలప్మెంట్ను మరిచారనేటటువంటి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 50 కోట్లతో పనులను కూడా ప్రారంభించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వీటన్నింటినీ ఏదైతే డ్యామ్ ముందు భాగంలో పడినటువంటి భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ భారీ గొయ్యిని పూడ్చుతారా లేకుంటే వాటి యొక్క డెవలప్మెంట్ పనులు చేయాలంటే ప్రధానంగా దీనికి సంబంధించి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అప్రోచ్ రోడ్డు అంటే మొదట వాటన్నింటినీ మరమ్మతులు చేపట్టాలనుకుంటే రోడ్డు మార్గం ఉండాలి. గతంలో ఉన్నటువంటి రోడ్డు మార్గం అంతా కూడా సైడ్కు ఉన్నటువంటి వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా గతంలో భారీ వర్షాలు పడిన తర్వాత భారీ అలల తాకిడి కావచ్చు లేదా పైనుండి కొండ చర్యల ద్వారా పడినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే
ఇప్పటికైనా ఈ సిడబ్ల్యూసి కమిటీ వచ్చి వెళ్ళిన తర్వాత శ్రీశైల డ్యామ్ సంబంధించి అసలు ఎలాంటి ఈ చర్యలు తీసుకొని ఉన్నారు, రానున్న రోజుల్లో ఎలాంటి ప్రమాదం లేకుండా కమిటీ నిపుణులు ఏం తెలుసుకోబోతున్నారో, అసలు ఆ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, రానున్న రోజుల్లో భావితరాలకు భవిష్యత్తును ఇచ్చినటువంటి డ్యామ్ ఎలా ఉంటుందో చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. డ్యామ్ మరమ్మత్తు పనులు చేపట్టడానికి దాదాపు 230 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారుల నిపుణుల కమిటీ గతంలో ప్రభుత్వానికి కోరిన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఏవైతే 12 గేట్లకు కావలసినటువంటి మెయింటెనెన్స్ పనులు కావచ్చు, లేదా స్పిల్వే మార్గం ద్వారా ముందు ఏదైతే భారీ గొయ్యి పడిందో ఆ గొయ్యినే మనం ఫ్లంజ్ఫుల్గా పిలుస్తాము. ఆ ఫ్లంజ్ఫుల్ ప్రజెంట్ వాటరు ప్రవాహంతో కనిపించడం లేదు. అయితే గతంలో ఏవైతే ఆ ముందు భాగంలో ఉన్నటువంటి సిమెంట్ బెడ్ కాంక్రీటు సమీపంలో దాదాపు 62 సిలిండర్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఆ 62 సిలిండర్లలో దాదాపు 40 వరకు కూడా కంప్లీట్గా శిథిలావస్థకు చేరాయంటూ ఇటీవల కాలంలో కర్నూలు ఐఐటి డిఎం, వైజాగ్ సంబంధిత ఓషినోగ్రఫీ నిపుణులు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. మనం విజువల్లో చూస్తున్నాము. ఏదైతే మనం స్పిల్వే గేటు మార్గం ద్వారా వచ్చి ఎగిసిపడిన ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎలాంటి 62 సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిలిండర్స్ కంప్లీట్గా కనిపించడం లేదు. అయితే అధికారులు ఇటీవల సందర్శన తర్వాత ఆ రికార్డ్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపుగా కోట్ల రూపాయల వ్యయంతో టెండర్లు పిలిచి పనులను కూడా ప్రారంభించినట్లు అధికారులు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందు భాగంలో ఉన్న భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యిని పూడ్చాలంటే మొదటగా రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు మార్గం ద్వారా మెటీరియల్ అక్కడికి తరలించేటటువంటి పరిస్థితి. ఆ మెటీరియల్ అంతా ఈ రోడ్డు మార్గం గుండా తీసుకెళ్లే పరిస్థితి. ఈ రోడ్డు మార్గం నిర్మాణం తర్వాతే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కిందికి తీసుకెళ్లే పరిస్థితి. తర్వాతనే ఆ పనులు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ప్రతి ఏటా భారీ ఎత్తున కృష్ణా తుంగభద్ర నదుల నుండి లక్షల క్యూసెక్కుల వాటర్ రావడం, ఆ లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రవాహానికి రోజు రోజుకు ముందు భాగంలో ఉన్నటువంటి భారీ గొయ్యి పెరుగుతూ ఉంది అని రైతులు ఆందోళన చెందేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీటి అవసరాలను తీరుస్తూ జీవనాడిగా ఉంటున్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు లక్షలాది మంది ప్రజలంతా కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు తమిళనాడు, రాయలసీమ కేంద్రంగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు కూడా వాటర్ను తరలించేటటువంటి పరిస్థితి. దాదాపుగా డ్యామ్ సామర్థ్యము 885 అడుగులు, 215 టీఎంసీల వాటరు ఇందులో స్టోర్ చేసేటటువంటి పరిస్థితి. 860 అడుగులకు చేరంగానే శ్రీశైల బ్యాక్ వాటర్ ద్వారా ఏవైతే హంద్రీనివా, సుజల స్రవంతి, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషను, దాంతోపాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ను అంతా కూడా తీసుకునేటటువంటి పరిస్థితి. ఇలాంటి ఈ డ్యాము రానున్న రోజుల్లో ముంపునకు గురవుతుందనేటటువంటి ఆందోళన రైతుల్లో కూడా కలవరపడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్యామ్ ముందు భాగంలో భారీ గొయ్యి పడడంతో 2009లో ఏర్పడినటువంటి ఆ భారీ గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్యి కాస్త ప్రతి ఏటా పెరుగుతూ పోతుందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. నిపుణుల కమిటీ రిపోర్ట్స్ ఆధారంగా కేంద్ర సిడబ్ల్యూసి కమిటీ మెంబర్స్ కూడా రానున్న రోజుల్లో త్వరితగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి, ఎందుకంటే ఈ ప్రతి ఏటా భారీ ఎత్తున వరదలు వచ్చిన తర్వాత స్టార్ట్ అయినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ అన్నింటినీ కూడా మరోసారి డ్యామ్ పూర్తి స్థాయి నిండిన తర్వాత మరోసారి డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేసేటటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగా ఈ పనులన్నింటినీ ఎక్కడా కూడా జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఓ రకంగా చెప్పాలంటే డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ఇప్పటికే 60 సంవత్సరాల పీరియడ్లో డ్యాంలో ఉన్నటువంటి సామర్థ్యం కూడా తగ్గి ఉంటుందని నిపుణుల ఆందోళన చెందేటటువంటి పరిస్థితి. ఎందుకంటే
ప్రతి ఏటా వచ్చే వరద ప్రవాహంతో మట్టి కొట్టుకొని రావడంతో ఆ సామర్థ్యం కాస్త తగ్గుతూ ఉంది. అందులో ప్రధానంగా ఆ మట్టి పూడిక కూడా పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. డ్యామ్ ముందు భాగంలో ఉన్నటువంటి డ్యామ్ గేట్స్ ఏవైతే ఉన్నాయో క్రస్ట్ గేట్లను కూడా మెయింటెనెన్స్ లోపం వల్లే నిత్యం ఇలాంటి మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. ప్రతి ఏటా లీకేజీలకు గురి కావడం. కానీ డ్యామ్ సమీపంలో మనం ఒకసారి విజువల్లో చూసినట్లయితే దాదాపు 12 క్రస్ట్ గేట్ల మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల తరచూ వాటర్ వృధాగా దిగువకు వెళ్ళే పరిస్థితి. దాంతోపాటు చిన్న చిన్న మరమ్మతు పనులు కూడా చేపట్టలేక ఇలాంటి పరిస్థితి ఉంది. మరోవైపు వాటన్నింటినీ నిత్యం మానిటర్ చేస్తూ ఉండాలంటే ఏదైతే ఆ కేబుల్ వే ఉందో ఆ కేబుల్ వేలో కూడా ప్రతిసారి మొరాయించడం, అందుకే అధికారుల నిర్లక్ష్యం, అధికారులు కూడా ఇక్కడ స్థానికంగా ఉండకపోవడం వల్లే, అనుకున్న స్థాయిలో ఉద్యోగులు ఇక్కడ పని చేయకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనేటటువంటి విమర్శలు ఉన్నాయి. అయితే ఇలాంటి ఈ భావితరాలకు ఉపయోగపడుతున్నటువంటి శ్రీశైలం డ్యామ్ను అధికారులు రానున్న రోజుల్లో ఎలా మార్చబోతూ ఉన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ముందుకెళ్తుందా అనే అంశాలు చూడవలసిన పరిస్థితి. 60 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీశైల డ్యామ్ రోజు రోజుకు ముంపున గురవుతుందని రైతులు కావచ్చు లేదా నిపుణులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి తాతిరెడ్డి సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు దాదాపు 60 సంవత్సరాలు మన శ్రీశైల డ్యామ్ పూర్తి అయింది. మరమ్మతు పనులు జరగకపోవడం, కొంత ఏదైతే డ్యామ్ ముందు భాగంలో పడినటువంటి భారీ గొయ్యి ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ వల్ల డ్యామ్కు ప్రమాదం పొంచుందంటారా? ఇప్పుడు దేనైనా పొంచి ఉంటుంది కాబట్టి దానికి కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడు ఆ గుంతను కూడా రాళ్ళు వేసి బూడుస్తుంటారు. ఒకసారి 2 సార్లు చేసినారు. డ్యామ్ నుండి స్పిల్వే మార్గం ద్వారా పడినటువంటి అలలుగా ఏర్పడినటువంటి గొయ్యి ద్వారా ఆ ప్లంజ్ పూల్ ప్రాంతంలో రైట్ లెఫ్ట్ సైడ్ కూడా 2 వైపులా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. అంటే డ్యామ్ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు కొండ చర్యలని కాదు, లెడ్జెస్ ఉంటాయి కదా, ఇప్పుడు స్టెప్పులు ఉంటాయి కింద బాటంలో, ఆ స్టెప్పులు పడతాయి. పడినప్పుడు ఏమవుతుంది, ఫౌండేషన్స్ వీకి క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వస్తే ఫైనల్గా ఫెయిల్యూర్ ఆఫ్ డ్యామ్ జరుగుతుంది. కాబట్టి ఆల్వేస్ ప్లంజ్ పూల్ను అప్పుడప్పుడు మనం కాస్త బూడ్చుకుంటూ ఉండాలి. డ్యామ్స్ ఎలా డిజైన్ చేస్తారు? డ్యామ్ డిజైన్ నిర్మాణం ఎలా ఉంటుంది? డ్యామ్స్ ఎప్పుడు కూడా ఒక 100 సంవత్సరాల లైఫ్తో డిజైన్ చేస్తారండి. ఏ స్ట్రక్చర్ అయినా కూడా కొన్నేళ్ల వరకే ఉంటాయి. మనం కట్టినామంటే అది ఏదో ఎటర్నల్గా ఉండవు. కాబట్టి 100 ఏళ్ళు మినిమం పెట్టుకొని 100 ఏళ్ళకి దాని లైఫ్ అంటే ఆ డ్యామ్ పోతుందని కాదు. ఇప్పుడు మనం దీనికి ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనో, ఇన్ని జనరేటర్లకు నీళ్లు సప్లై చేయాలనో ఉంటుంది అనుకోండి. ఆ నీళ్లు స్టోరేజ్ తగ్గే కొద్ది ఈడ అన్ని రోజులు పనిచేయదు. కాబట్టి ఇప్పుడు మినిమం 100 years వీటన్నిటికి నీళ్ళు వచ్చేటట్టు పెట్టుకుంటారు డ్యామ్స్. అవి తగ్గే కొద్దీ ఇంకేం చేస్తారంటే స్లోగా రెడ్యూస్ చేస్తుంటారు. వాటర్ కెపాసిటీ తగ్గినప్పుడు జనరేటర్స్ అవి తగ్గించుకుంటూ వస్తారు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇట్ బికమ్స్ నాన్ వర్కబుల్, వదిలేస్తారు. సీనియర్ ఇంజనీర్గా ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? అంటే దాదాపు 60 సంవత్సరాల చరిత్రలో మన డ్యాము డిజైన్ చేయడానికే 20 years పట్టిన పరిస్థితి. అలాంటి డ్యామ్ రోజు రోజుకు ముందు భాగంలో పడిన భారీ గొయ్యి కావచ్చు, లేదా ఈ 40 years ఏదైతే ఉందో ఆ 40 సంవత్సరాల్లో పూటిక కూడా పెరిగినటువంటి పరిస్థితి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వాలు ఎలా ఉండాలి? ప్లంజ్ పూల్ అంటే ఈ కింది భాగాన నీళ్లు దూకే దగ్గర గుంత పడుతుంది. ఆ గుంతను అప్పుడప్పుడు బూడ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే లైఫ్ ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి ఇది బూడ్చుకుంటూ ఉండాలి. ఏ స్ట్రక్చర్ అయినా కూడా 100 years డిజైన్ చేసుకుంటారు. మినిమం 100 years సర్వ్ చేయాలి అది. ఇంకా బికాజ్ అది మనం ఎప్పుడైతే దాన్ని ఇంప్రూవ్ చేయలేమో, బాగు చేయలేమో, దాన్ని వదిలేసి స్లోగా వీల్
reduce the capacity of utilization. అంటే అప్పట్లో ఎలా ఉండింది డ్యాము? అంటే ఈ మధ్య ఏమన్నా సందర్శించారా మీరు? ఎంత బూడింది ఎంత గుంత పడింది అనేది వాళ్ళు యాన్యువల్గా ఆ సీజన్ అయిపోతుండగానే బోట్లలో పోయేసేసి లోతు అనేసి నీళ్ళల్లో గుంత ఎంత ఉంది అనేది సర్వే చేయాలి. చేసి దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. ఏదైతే శ్రీశైల డ్యామ్ సమీపంలో ఏర్పడినటువంటి భారీ గొయ్యి, దాన్నే ఫ్లంజ్ఫుల్గా పిలుస్తూ ఉంటాము. 2009లో భారీ వరద కారణంగా వచ్చినటువంటి ఫ్లడ్ దాదాపు లక్షల క్యూసెక్ల వాటరు దిగువకు వెళ్ళే సమయంలో భారీ గొయ్యిగా ఏర్పడింది. అలాంటి గొయ్యిలను కావచ్చు లేదా డ్యామ్ను కూడా నిరంతరం ప్రభుత్వము ఇంజనీర్ల ద్వారా పర్యవేక్షణ ఉంటూ ముందుకెళ్తే రానున్న రోజుల్లో కూడా ఎలాంటి ప్రమాదం ఉండదంటూ కూడా విశ్రాంతి ఉద్యోగి తెలిపింది. ఇటీవల కాలంలో శ్రీశైల డ్యామ్ను నిపుణుల కమిటీ వరుసగా పర్యటనలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. డ్యామ్ సమీపంలో ఏర్పడిన భారీ గొయ్యి ఏదైతే ఉందో దాన్నే మనం ఫ్లంజ్ఫుల్గా పిలుస్తూ ఉన్నాము. ఆ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి ఇప్పటికీ ఏదైతే నిపుణుల కమిటీ ఉందో ఆ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే కమిటీ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా పనులు జరగలేదంటూ నిపుణులు కూడా ఆందోళన చెందేటటువంటి పరిస్థితి. ఎందుకంటే జాతీయ ప్రాజెక్టుగా ఉన్న ఈ డ్యామ్ రానున్న రోజుల్లో ఇటు ఏపీ తెలంగాణతో పాటు తమిళనాడు ప్రజలకు కొంత సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్తును జనరేట్ చేసేటటువంటి ప్రాజెక్టు ముంపునకు గురవుతుందనేటటువంటి ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజెంటు సిమెంట్ బెడ్తో పాటు ముందు ఉన్నటువంటి 62 సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 62 సిలిండర్స్లో దాదాపుగా 40కు పైగా కూడా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో సందర్శించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కేంద్ర సిడబ్ల్యూసికి నివేదికలు పంపిన పరిస్థితి. కేంద్ర సిడబ్ల్యూసి కూడా శ్రీశైల డ్యామ్ విషయంలో కాస్త సీరియస్గా ముందుకెళ్లేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 230 కోట్ల రూపాయల మరమ్మతు ఖర్చులకు కావాలంటూ నిపుణులు కోరడంతో ఏపీ ప్రభుత్వం దాదాపు 50 కోట్లతో శ్రీశైల డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి చిన్న మైనర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ముందు ఫ్లంజ్ఫుల్ ప్రాంతానికి చేరుకోవాలంటే సబ్వేగా ఉన్నటువంటి ఈ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ అప్రోచ్ రోడ్డు ద్వారా మెటీరియల్ అంతా కూడా తరలించేటటువంటి పరిస్థితి. అయితే అప్రోచ్ రోడ్డు సమీపంలో మనం చూస్తూ ఉన్నాం. రైట్ సైడ్ మార్గంలో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అంతా కూడా కొండ చర్యలు విరిగిపడేటటువంటి పరిస్థితి. రైట్ సైడ్ భాగం ఏదైతే ఉందో రైట్ సైడ్ ఏపీ పవర్ హౌస్ ఉంటుంది. ఏపీ పవర్ హౌస్ మీద కూడా ఎప్పుడు ఈ కొండ చర్యలు పడకుండా ఉండడం కోసం ఒక గ్రిల్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక దిమ్మతో పాటు ఒక గ్రిల్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో కూడా ఎక్కడ ఎలాంటి అప్రోచ్ రోడ్ సమీపంలో ఎలాంటి కోతలకు గురి కాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని ముందుగా అధికారులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైనా ఇటు కేంద్రం కూడా స్పందించి తక్షణమే రానున్న రోజుల్లో ఇంకా ఏవైతే డ్యామ్ సంబంధించి దాదాపు 60 ఇయర్స్ మెయింటెనెన్స్లో వచ్చినటువంటి ఆ వరద తాకిడికి ఆ మట్టి ఏదైతే ఉంటుందో మట్టితో పాటు దాదాపుగా డ్యామ్ సంబంధించి ముందు భాగంలో ఉన్నటువంటి ఆ క్రస్ట్ గేట్స్ ఏవైతే ఉన్నాయో గేట్స్తో పాటు మరమ్మతులు చేయాలంటే ప్రతిసారి కేబుల్ వే ద్వారా తీసుకెళ్లే పరిస్థితి. ప్రతిసారి కేబుల్ వే మొరాయించడం, గేట్ల సంబంధించినటువంటి మరమ్మతులు సరిగా చేయలేకపోవడమే ఆ నిర్వహణ లోపం వల్లే ప్రతిసారి వృధాగా క్యూసెక్కుల వాటరు వృధాగా దిగువకు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా శాశ్వత పరిష్కారం అధికారులు చూపేలా కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు పంపి ఇప్పటికైనా కేంద్రము తక్షణమే జాతీయ బహుళార్థక ప్రాజెక్టును ఖచ్చితంగా పట్టించుకొని రానున్న రోజుల్లో భావితరాలకు ఉపయోగపడేలా ఉండాలంటూ కూడా రైతులు కావచ్చు లేదా పబ్లిక్ కోరేటటువంటి పరిస్థితి. ఇప్పుడు శ్రీరామ్ బిగ్ టీవీ శ్రీశైలం డ్యామ్ నుంచి.